Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Happy New Year! अरे अभी तो पार्टी शुरू हुई है। సో ఫ్రెండ్స్ వీడియో అయితే చూసారు కదా, చాలా అంటే చాలా ఎక్సలెంట్గా వచ్చేసింది. ఆల్మోస్ట్ ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపరేట్ ఇష్యూస్ అయితే వస్తున్నాయి గైస్, అందుకు నేను ఎక్కువ ప్లే చేయలేదు గైస్. మన యొక్క సబ్స్క్రైబర్స్ అయితే రిక్వెస్ట్ అయితే చేశారు, అన్న హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేస్తుంది, వీడియో చేయండి అని. ఆల్మోస్ట్ గైస్ వీడియో అయితే హై లెవెల్లో ఉంది. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా మనం ఏ మాత్రం ఎడిటింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ముందుగా మీరైతే అలర్ట్ మోషన్ అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి గైస్. మీ దగ్గర లేకపోతే కింద డిస్క్రిప్షన్లోనే నేను అలర్ట్ మోషన్ 4.0 అని లింక్ ఇచ్చాను, ఆ లింక్ను క్లిక్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకోండి గైస్. లేదంటే మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా, అందులో ఎర్రర్స్ ఏదైనా వచ్చినా, ఇంకా మీకు మోడ్ ఏపీకే అలర్ట్ మోషన్ ఫ్రీగా 4Kలో ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నారా, అయితే దానికి సంబంధించిన లింక్ వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ అయితే చేశాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో వన్స్ ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ చేసి అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి గైస్. ప్రతి ఒక్క అప్డేట్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే పోస్ట్ అనేది చేస్తున్నాను. సో అప్లికేషన్ అయితే లేట్ చేయకుండా ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి. సో నేనైతే అప్లికేషన్ అయితే ఓపెన్ చేశాను గైస్. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఆల్మోస్ట్ గైస్ ఈ వీడియో అంతా ఒక ప్రాజెక్ట్ ద్వారా ఇచ్చాను. ఈ ప్రాజెక్టు అండ్ ప్రీసెట్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో సాంగ్ బీట్ మార్క్ అండ్ సేక్ ఎఫెక్ట్ వీడియో లింక్ అని ఒకటి ఇచ్చింటే స్టార్టింగ్లోనే అదే లింక్ మీరు ట్యాప్ చేస్తూనే డైరెక్ట్ ఒక వెబ్సైట్కు రీడైరెక్ట్ అవుతుంది గైస్. ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతున్నాయి గైస్. ఈ వీడియోకు సంబంధించిన 2 ఇమేజ్లు ఉంటాయి. ఆ 2 ఇమేజ్ల కిందనే మీకు ఫస్ట్ వన్ సాంగ్ బీట్ మార్క్ లింక్ అండ్ సేక్ ఎఫెక్ట్ లింక్, ఇంకోటి థర్డ్ వన్ వచ్చేసి గ్రీన్ స్క్రీన్ వీడియో లింక్ అని 3 లింకులు ఇచ్చింటాను. సో ఆ లింకులలో ఫస్ట్గా మీరు సాంగ్ బీట్ మార్క్ లింక్ మీద ట్యాప్ ఇవ్వండి గైస్. ఓకే, సో డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. విత్ ఇన్ డౌన్లోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన విత్ ఇన్ సెకండ్స్గా మీకు అలర్ట్ మోషన్ లెక్క అయితే రీడైరెక్ట్ అవుతుంది. సో ఆల్మోస్ట్ మీకు ఈ ఇంటర్ఫేస్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో ఇంతవరకు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ప్రాసెస్ అయితే చూడండి. సో ఫస్ట్కి వచ్చేయండి, ఇక్కడ ప్లస్ మీద టచ్ చేయండి, ఇక్కడ మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి గైస్. ఇక్కడ నుంచి మీరు ఎవరు ఫొటోస్ని అయితే యూజ్ చేయాలనుకుంటారో వాళ్ళ ఫొటోస్ని ఎంటర్ చేయండి. సో మీడియా మీరు టచ్ చేస్తే ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో మీకు ఆల్మోస్ట్ మీ గ్యాలరీలో ఉన్న ఫోల్డర్స్ అన్ని ఇక్కడ డిస్ప్లే అయితే మీకు ఇందులో ఏ ఫోల్డర్లో అయితే మీ ఫొటోస్ ఉన్నాయో ఆ ఫొటోస్ని సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ నేను ఈ మీ ఫోటోని సెలెక్ట్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి ఇక్కడ ఫుల్ స్క్రీన్ రేషియోలో పెట్టేసి ఆల్మోస్ట్ ఇక్కడ మనకు ఈ చిన్న బాణం సింబల్ మీద టచ్ చేసి ఎక్స్ట్రాగా ఉన్న లేయర్ ఇక్కడ ట్రిమ్ చేయండి. సో మళ్ళీ బ్యాక్ బటన్ క్లిక్ చేసి మళ్ళీ ప్లస్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియా ఆప్షన్లోకి వెళ్ళేసి మళ్ళీ ఇంకొక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. సేమ్ ఆప్షన్ ఇలా లాస్ట్ ఎండ్ వరకు మీరు ఫొటోస్ అనేది డ్రాగ్ చేయాలి గైస్. ఓకే, సో ఈ విధంగా నేను అన్నీ కూడా ఇలా యాడ్ ఇస్తున్నాను. ఇంకా మీ ఫొటోస్ కావాలంటే ఇలా అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు, ఎక్స్ట్రా అనేది ట్రిమ్ చేసుకోండి. ఈ విధంగా మీరు ఆల్మోస్ట్ వీడియో ఎండ్ వరకు అయితే ఫొటోస్ అయితే అప్లై అనేది చేసుకోండి. ఆల్మోస్ట్ నేనైతే యాడ్ ఇస్తున్నాను, మీరే చూడొచ్చు. సో గైస్ ఇంకా వీడియోకి లైక్ చేయాలంటే లైక్ చేయండి గైస్. చాలా మంది చూస్తున్నారు కానీ వీడియోకి లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు లైక్ చేస్తేనే గైస్ నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. అలాగే ఇటువంటి మంచి మంచి వీడియోస్ కూడా చేస్తాను. అలాగే ఇంకా ఇదే వీడియోని కూడా నేను ప్రీసెట్ లాగా క్రియేట్ చేసి నేను మన కైన్ మాస్టర్లో కూడా పోస్ట్ అనేది చేస్తాను. ఆల్మోస్ట్ గైస్ ఆ లింక్ కూడా కొంచెం లేట్ అవుతుంది. లేదంటే ఆ లింక్ వర్క్ అవ్వకపోతే డైరెక్ట్ కైన్ మాస్టర్లోనే ఇదే వీడియోని కూడా చేస్తాను. అంటే ఇదే వీడియోని కాదు, సేమ్ అది ఈ 10 వరకు ఇచ్చాను మెంబర్స్, అది 5 నుంచే స్టార్ట్ చేసేసి ఒక వీడియో అయితే చేస్తాను. ఆల్మోస్ట్ గైస్ ప్లీజ్ ఆ వీడియో మీకు కావాలనుకుంటే వీడియోకి లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి ఉంటే వన్స్ వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ నా ఆప్షన్ ఉంది గైస్. సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీకే వస్తాయి గైస్. ప్రతి ఒక్క ఫెస్టివల్ ఇంకా సంక్రాంతి ఉన్నాయి, సో అవన్నీ కూడా చేస్తాను. ఆల్మోస్ట్ మీరు మిస్ అవ్వకుండా చూడండి గైస్. ఇంకా మీరు సపోర్ట్ చేయాలి నాకు, ఇటువంటి మంచి మంచి వీడియోస్ అయితే మీకోసం చేస్తూ ఉంటాను. సో ఇంకా మీకు ఏ డౌట్స్ వచ్చినా కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఎటువంటి వీడియోస్ కావాలన్నా కూడా కామెంట్ బాక్స్లోనే తెలియచేయండి. నేను లేట్ అయినా మీకు కావాల్సిన వీడియోస్ అనేది నేను క్రియేట్ చేసి అప్లోడ్ అనేది చేస్తాను. ఓకే, సో ఆల్మోస్ట్ ఈ విధంగా మీరు ఫొటోస్ అన్నీ కూడా ఇక్కడ ఎక్స్ట్రాగా ఉన్న లేయర్స్ అన్నీ కూడా మీరు ఈ విధంగా అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇంకా నేను ఇక్కడ ఎక్స్ట్రాగా ఉన్నట్టు ఆల్మోస్ట్ ఇక్కడ ట్రిమ్ చేస్తున్నాను. ఈ విధంగా మీరు అన్ని ఫొటోస్ అన్నీ ఇంపోర్ట్ చేయండి గైస్. అంటే 27 సెకండ్ వరకు మీరు ఇంపోర్ట్ చేయండి. సో ఇప్పుడు నేను కొద్దిగా వీడియోనే స్కిప్ చేస్తున్నాను గైస్, ఎందుకంటే లెంత్ ఎక్కువ అవుతుందని స్కిప్ చేస్తున్నాను. ఓకే,
ఓకే ఫైన్ గైస్, ఆల్మోస్ట్ మీరు అయితే ఇక్కడైతే చూడొచ్చు నేను 26 సెవెన్స్ నుంచి మనకు 27 వరకు అయితే ఆల్మోస్ట్ ఇమేజెస్ అన్నీ కూడా ఇంపుట్ అయితే చేశాను. ఆల్మోస్ట్ మీరు కూడా ఇలానే ఇంపుట్ అయితే చేసుకోండి గైస్. ఓకే, సో 1 by 1 అన్ని యాడ్ చేసుకొని ఇక్కడైతే మీరు చూడొచ్చు ఏ విధంగా అప్లై అయితే చేశానో సేమ్ యాక్టిస్ మీ ఫొటోస్ని కూడా ఇలానే ఎంటర్ అయితే చేసుకోండి. ఓకే, సో ఫొటోస్ అన్ని ఇంపుట్ చేసిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్కి వచ్చేయండి. స్టార్టింగ్ వచ్చేసి గైస్ ఇప్పుడు మనకు ప్లస్ మీద టచ్ చేయండి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ మీడియా ఆప్షన్ వస్తుంది. మీడియా ఆప్షన్లోకి వచ్చేసి ఇక్కడ మనకు పిన్స్ అనే మనకు యారో మార్క్ ఉంటుంది. యారో మార్క్ వెళ్ళి సో గైస్ ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ లోకి వచ్చేసి ఒక గ్రీన్ స్క్రీన్ వీడియో అనేది ఇస్తాను గైస్. మెంబర్స్ అనేది ఉంటుంది. ఆల్మోస్ట్ మనకు 1 2 3 అనేది మనకు ఆల్మోస్ట్ అన్ని నెంబర్స్ని ఇక్కడైతే మీరు చూడొచ్చు ఈ విధంగా ఉంటుంది. అదే వీడియో మీరు టచ్ చేయండి. పైన మళ్ళీ ఇక్కడ మనకు ఫుల్ స్క్రీన్ మోడ్లో ఉంటుంది కదా, సో దాని మీద టచ్ చేయండి. ఓకే, సో వన్స్ మనకు దాని మీద టచ్ చేసి ఆల్మోస్ట్ అదే వీడియోని మనకి ఇక్కడ ఫుల్ స్క్రీన్లో పెట్టుకోండి. ఓకే, సో ఫుల్ స్క్రీన్ పెట్టేస్తే మనకు ఆల్మోస్ట్ ఈ విధంగా వర్క్ అవుతుంది. ఫస్ట్ నేను స్టార్టింగ్కి వచ్చేసి ఈ యొక్క ఏదైతే ఉందో బ్యాక్గ్రౌండ్ సాంగ్కున్న వాల్యూమ్ అనేది నేను మ్యూట్ చేస్తున్నాను గైస్, ఎందుకంటే సాంగ్ ప్లే చేయకూడదు. ఇప్పుడు అదే వీడియో మీద టచ్ చేయండి. సేమ్ మనకు ఇక్కడ ఎఫెక్ట్ అనే ఆప్షన్ వస్తుంది. ఎఫెక్ట్ ఆప్షన్లోకి వచ్చేసి యాడ్ ఎఫెక్ట్ మీద టచ్ చేయండి. యాడ్ ఎఫెక్ట్ మీద టచ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు క్రోమాకి అనే ఆప్షన్ వస్తుంది. క్రోమాకి ఆప్షన్లోకి వచ్చేసి ఇక్కడ గ్రీన్ స్క్రీన్ అని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు స్కేల్స్ ఇక్కడ మనకు అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్ వస్తుంది. అడ్జస్ట్మెంట్లోకి వచ్చేసి మినిమం ఈ విధంగా మీరు అడ్జస్ట్ అనేది చేసుకోండి. ఓకే, సో ఇలా మనకు అడ్జస్ట్ చేస్తే మినిమం నేను 3000+ అయితే అప్లై చేస్తున్నా, మీరు కూడా అలానే అప్లై అయితే చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా అప్లై అనేది చేసేసి ఆల్మోస్ట్ ఇంకా మనకు కిందిది వచ్చేసి మినిమం ఒక 50 to 70 అయితే పెట్టుకోండి. ఓకే, సో 70 మైనస్ పెట్టుకోండి, ఎందుకంటే మళ్ళీ ఎక్కువ లేకుండా సో మినిమం మెయింటైన్ చేయండి. ఓకే, సో ఈ విధంగా పెట్టేసి ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక్కసారి బ్యాక్ బటన్ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి సో ప్లే చేస్తే చూడండి ఆ ఫోటో అనేది ఈ విధంగా వస్తుంది. ఓకే, సో ఇక్కడతో మనకు మెంబర్స్లో ఫొటోస్ సెట్ అయ్యాయి అండ్ మన యొక్క బ్యాక్గ్రౌండ్ వీడియో కూడా సెట్ అయిపోయింది. ఓకే, సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఆల్మోస్ట్ మనకు ఇంత లెంత్ వస్తుంది. ఇంత లెంత్ వచ్చిన తర్వాత ఒక ఇమేజ్ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ మనకు కరెక్ట్గా ఎక్కడ మనకు స్లో మోషన్ వస్తుందంటే కరెక్ట్ మనకు 16 సెకండ్స్. ఓకే, సో 16 సెకండ్స్ కాడంటే మనకు ఆల్మోస్ట్ ఇది ఎండ్ అయిపోతుంది ఈ యొక్క వీడియోని. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ ఇక్కడ ఎండ్ అయిపోతుంది. ఇక్కడ మీరు 14 సెకండ్స్ కాడికి వచ్చేసి ఎక్స్ట్రా అనేది ఇక్కడ ట్రిమ్ చేయండి. ఓకే, సో ట్రిమ్ చేసేసి ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ ఫోటో వస్తుంది. ఈ ఫోటోకి మీరు ఏం చేస్తారు, ఎఫెక్ట్లో యాడ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ మనకు గ్రీన్ స్క్రీన్ వీడియో అయితే వచ్చేసింది. ఇప్పుడు మన ఫోటోకి ఎఫెక్ట్లో యాడ్ చేయాలి. సో ఎఫెక్ట్లో యాడ్ చేయాలంటే ఒక్కసారి మళ్ళీ బ్యాక్ బటన్ క్లిక్ చేయండి. సో బ్యాక్ బటన్ క్లిక్ చేస్తే సేమ్ కింద డిస్క్రిప్షన్లో చెప్పాను కదా సాంగ్ బీట్ మార్క్ అండ్ సేక్ ఎఫెక్ట్ లింక్ అని, ఆ లింక్ని ట్యాప్ చేయండి. మళ్ళీ వెబ్సైట్కి తీసుకెళ్తుంది. వెబ్సైట్కి తీసుకెళ్ళేసి అక్కడ నేను ఫస్ట్ సాంగ్ బీట్ మార్క్ లింక్ అండ్ గ్రీన్ స్క్రీన్ వీడియో లింక్, ఇంకోటి సేక్ ఎఫెక్ట్ లింక్ అని 3 లింక్స్ అని చెప్పాను కదా, సో అందులో 2 డౌన్లోడ్ అయితే చేసుకున్నారు. ఇంకోటి ఫైనల్లీ అంటే మనకు షేక్ ఎఫెక్ట్ లింక్ అని ఇచ్చింట ఫైనల్లీ. ఓకే, సో ఆ లింక్ మీద ట్యాప్ ఇచ్చేయండి. ట్యాప్ ఇచ్చిన విత్ ఇన్ సెకండ్స్కే మీకు ఈ ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. ఓకే, సో ఈ మీ ఫోటో వచ్చేసి ఆల్మోస్ట్ మనకు ఈ విధంగా ఈ 3 ఎఫెక్ట్లు వస్తాయి. సో ఇందులో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ఎఫెక్ట్ని ఫస్ట్ ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్లోకి వచ్చేసి 3 డాట్స్ మీద టచ్ చేసి కాపీ ఎఫెక్ట్ మీద టచ్ చేయండి. సో ఇప్పుడు మళ్ళీ 3 టైమ్స్ బ్యాక్ బటన్ క్లిక్ చేయండి. మళ్ళీ ఏదైతే ఉందో పాతది మనకు న్యూగా అంటే హ్యాపీ న్యూ ఇయర్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి. ఓకే, సో ఆ బీట్ మార్క్ను ఓపెన్ చేసేసి ఆల్మోస్ట్ మనకు ఇంతవరకు వచ్చేయండి. సో ఇక్కడ స్టార్టింగ్ 14 సెకండ్స్ ఉంది కదా, ఈ 14 సెకండ్స్ కాడ ఆ ఇమేజ్ మీద టచ్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద టచ్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అని అప్లై చేయండి. ఓకే, సో పేస్ట్ ఎఫెక్ట్ అని అప్లై చేసేసి మళ్ళీ ముందుకు వచ్చేయండి. ముందుకు వచ్చేసి ఇక్కడ మళ్ళీ పెద్ద ఫోటో ఉంది. పెద్ద ఫోటోకి మాత్రమే ఈ ఎఫెక్ట్ను అప్లై చేయాలి. ఓకే, సో ఇంకా మిగతా ఫోటోస్ కన్నీ నార్మల్గానే పెట్టుకోవాలి గైస్. ఈ విధంగా మనకు అలా కొట్టుకుంటూ ఉంటుంది. ఓకే, సో పెద్ద ఫోటోస్ మాత్రమే ఈ యొక్క ఎఫెక్ట్ని ఓన్లీ 3 ఫోటోస్ మాత్రమే అప్లై అయితే చేసుకోండి. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ మనకు ఫోటోస్ ఇంకా అన్ని ఎండ్ వరకు మీరు ఏం చేస్తారు, ఒక్కసారి మళ్ళీ బ్యాక్ క్లిక్ చేయండి. సో మళ్ళీ అదే ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి ఫస్ట్ ఎఫెక్ట్ ఇది ఉంది అండ్ మళ్ళీ సెకండ్ ఎఫెక్ట్ ఇది ఉంది. ఓకే, సో ఎఫెక్ట్ మళ్ళీ థర్డ్ మీద టచ్ చేయండి. థర్డ్ మీద టచ్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి కాపీ అంటే మనకు 3 డాట్స్ మీద టచ్ చేసి ఇక్కడ పేస్ట్ ఎఫెక్ట్ కాదు గైస్, కాపీ ఎఫెక్ట్ను సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఫోటోకు ఉన్న ఎఫెక్ట్ మనకు కాపీ కావాలి. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చేసి సేమ్ మళ్ళీ ఆ యొక్క బీట్ మార్క్ను ఓపెన్ చేయండి. బీట్ మార్క్ను ఓపెన్ చేసేసి సేమ్ మళ్ళీ ఎంతవరకు వస్తారు, మినిమం మీరు ఇంత లెంత్ వచ్చేయండి. సో ఇక్కడ చిన్న ఫోటోస్ ఉన్నాయి, చిన్న ఫోటోస్ మీద టచ్ చేయండి. మళ్ళీ సేమ్ కాపీ అండ్ ఇక్కడ పేస్ట్. ఓకే, సో ఆ ఎఫెక్ట్ను సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ యొక్క ఎఫెక్ట్లకు మాత్రం ఆల్మోస్ట్ మీరు ఇంకా ఎన్ని ఎఫెక్ట్లు ఉన్నాయో అన్ని ఎఫెక్ట్లకు కూడా ఈ యొక్క ఎఫెక్ట్ అనేది మీరు ఇంపుట్ చేసేయండి. ఓకే, సో ఈ విధంగా మనకు చిన్న చిన్న ఫొటోస్ మాత్రమే ఈ ఎఫెక్ట్. ఓకే, సో అది కూడా చూపిస్తాను గైస్, ఏ విధంగా ఎఫెక్ట్ వర్క్ అవుతుందో కూడా మీకు ఆల్మోస్ట్ మనకు అన్నీ కూడా క్లియర్గా మీకు క్లారిటీగా చూపిస్తాను. సో ఇలా అన్నీ కూడా మీరు అన్ని 1 by 1 అన్నీ కూడా మీరు కాపీ టు పేస్ట్ అయితే చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా ఇంకా నెక్స్ట్ పెద్ద ఫొటోస్కి అయితే అప్లై చేసాం. ఓన్లీ చిన్న ఫొటోస్ మాత్రమే ఈ విధంగా మీరు ఇంకా ఆల్మోస్ట్ మీరు చిన్న ఫొటోస్ ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా మీరు ఎంటర్ అయితే 1 by 1 అన్నీ మీరు కాపీ టు పేస్ట్ అనేది ఎంటర్ అయితే చేసుకుంటూ ఉండండి. ఓకే, సో ఈ విధంగా అన్నిటికీ నేనైతే కాపీ చేశాను. ఓకే, సో గైస్ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి గైస్. చాలామంది చూస్తున్నారు వీడియోకి లైక్ చేయట్లేదు, సో ఇప్పటికైనా లైక్ చేశారని నేను అనుకుంటున్నా. ఐ హోప్తో కొత్త వాళ్ళైతే
మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఎందుకంటే ఇటువంటి మంచి మంచి వీడియోస్ అయితే ఇంకా చేస్తాను. ఇంకా మీకు ఏ డౌట్స్ వచ్చినా కూడా ఎటువంటి వీడియోస్ కావాలన్నా కూడా కామెంట్ బాక్స్లోనే తెలియచేయండి. ఓకే, సో నేను లేట్ అయినా తప్పకుండా రిప్లై ఇస్తాను. ఆల్మోస్ట్ గైస్ ఇక్కడతో నేను ఫోటోస్కి అన్నిటికీ ఎఫెక్ట్ అయితే అప్లై చేశాను. ఇంకా మిగతా దాంట్లో మీరైతే అప్లై అయితే చేసుకోండి. ఓకే, సో ఫైనల్లీ ఫస్ట్కి వచ్చేసి మనం ప్లే చేద్దాం. సో చూడొచ్చు మనకు స్టార్టింగ్ పొజిషన్ ఏ విధంగా వస్తుంది, చాలా అంటే చాలా బాగున్నాయి. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ వీడియో అంతా వచ్చేస్తుంది. ఇంకేంటి ఫైనల్లీ మనకు కావాల్సింది ఈ వీడియో అనేది మన గ్యాలరీలోకి అయితే ఫుల్ హెచ్డీలో సేవ్ అయితే అవ్వాలి. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇక్కడ మనకు పైననే షేర్ ఆప్షన్ ఉంది గైస్, దీని మీద టచ్ చేయండి. మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీని సెలెక్ట్ చేసి ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ ఇవ్వండి. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది.